కాపు ఉద్యమ నేత ముద్రగడ అంత్యక్రియలు ముగిశాయి. భారీగా తరలివచ్చిన నేతలు, అభిమానుల అశ్రునయనాల మధ్య ఉద్యమ నేతకు వీడ్కోలు పలికారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చారు. స్వయంగా ఆయన అంతిమ శయ్యను మోసి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. కిర్లంపూడి జనసంద్రమైంది. అభిమాన నేతకు ప్రజలు అశ్రునయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన కడసారి చూపు కోసం భారీగా తరలివచ్చిన అభిమానులతో కిర్లంపూడి కిక్కిరిసిపోయింది. పలువురు నేతలు, కాపు సంఘం ప్రతినిధులు ఆయనకు నివాళులు అర్పించారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్ వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న వైఎస్ జగన్ ఆయన అంతిమ శయ్యను మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబుతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ముద్రగడ చేసిన సేవల్ని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గుర్తు చేసుకున్నారు. ఉద్యమాలతోనే ముద్రగడ ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. చాలా ముండోడంటే ఏదైనా పని పట్టుకుంటే అయ్యేదాకా వదలనోడు, చిత్తశుద్ధి కలిగినోడు, పట్టిన పట్టు వదలనోడు. రాజకీయ నాయకుడు కన్నా, ఆయన అధిరోహించిన పదవుల కన్నా ఆయనకి పేరుంది ఎక్కడ అంటే ఉద్యమకారుడు. కాపుల్ని బీసీలో చేరుస్తానని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెడితే అది నెరవేర్చకపోతే ఊరూరా కాపులందరినీ కూడా చైతన్యం చేసి ఉద్యమం చేసినటువంటి మహానుభావుడు ముద్రగడ పద్మనాభం గారు. పితృ సమానులైన ముద్రగడ కన్నుమూయటం తనకు తీవ్ర వేదన కలిగించిందంటూ సోషల్ మీడియాలో స్పందించారు వైఎస్ జగన్. 5 దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో కొనసాగి ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా విశేష సేవలందించారని గుర్తు చేసుకున్నారు. పదవుల కంటే ప్రజల సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారని, పేదల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేశారని ముద్రగడను కొనియాడారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.